హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఆశ్రమం కోసం చెప్పాలి. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ వీడియో తీయడానికి కూడా ఒక మంచి ఉద్దేశం అయితే ఉంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా డొనేషన్ కోసమో లేదా ఏదో ఆశించి అని మాత్రం అనుకోవద్దు. ఈ ఆశ్రమంలో మొత్తం ఒక 50 మంది పైన ఉంటారు. అందరూ కూడా వృద్ధులు, వికలాంగులు, మానసికంగా బాధపడుతున్న వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న వారు శ్రీనివాసరావు గారు. ఆయనని నేను చూపిస్తాను. ముందుగా మనం ఆశ్రమం అంతా చూసి అసలు ఇక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ వీడియో పెట్టడానికి ఒక ఉద్దేశం అయితే చిన్నగా ఉంది. ఎందుకంటే మీరు రెగ్యులర్గా జరుపుకునే పుట్టినరోజులు కానీ, ఇంట్లో ఫంక్షన్స్ కానీ జరుపుకున్నప్పుడు ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరికీ ఒక పూటైన భోజనం పెట్టగలిగితే చాలా బాగుంటుందని నా ఒక్క ఉద్దేశం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా టైం టు టైం ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం స్నాక్స్, అలాగే టీ కూడా అందజేస్తారు. అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం పరిస్థితి మాత్రం, అంటే ప్లేస్ మాత్రం కొంచెం అసౌకర్యంగా ఉంది. దొరకక ఏం తాగుతున్నావు? తీయా పాలా? ఎందులో ఫస్ట్ పాలంటారు, తర్వాత చక్కెర, తర్వాత టీ పొడి, తర్వాత దాన్ని కలుపుతారు. టీ అవుతుంది. సూపర్. తాగు. చూసారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంచిగా ప్రేమగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరితో ఒక రోజైనా సరే టైం గడిపితే చాలా బాగుంటుంది. నేనైతే ఖాళీ టైంలో ఎక్కువగా ఇక్కడే ఉంటాను. నేను, మీరు కూడా రండి. వీరందరికీ ఫుడ్ మెనూ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా చూడండి ఒకసారి.
కొంచెం ఇప్పుడే మనకి చూసాను అన్న ఇప్పుడే రాజుగా ఫోన్ నెంబర్ అలాగే మధ్యాహ్నం సరే దీని పక్కన జాతర చూస్తున్నావా ఇది బట్టలు ఎంత చిరాకు పెడతావు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా మీరు స్పందించి మీరు మాకు ఒక చేయూతనివ్వాలని అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ మీలాంటి వాళ్ళ సాయం కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. మీరు ఏ రకంగా చేసినా పర్లేదు, మీరు వచ్చి మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయాలని మనసారా కోరుకుంటూ మాకు ఇంతవరకు అనేక మంది సహకరిస్తున్నారు. దాంట్లో కూడా మీరు కూడా సహకరించాలని మనసారా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.